మండలం రాఘవాపురం ప్రాథమిక పాఠశాలలో నామవరం జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న రాఘవాపురం గ్రామ విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ స్టడీ బుక్స్ ను సిపిఎం రాఘవాపురం గ్రామ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మోతెం మండలం సిరికొండ గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు కీలు కాని సోమమ్మ జ్ఞాపకార్థం గత 12 సంవత్సరాలుగా వారి కుమారుడు సోమమ్మ ఫౌండేషన్ కీలు కాని లక్ష్మణ్ సహకారంతో స్టడీ మెటీరియల్స్ నోట్బుక్స్ నా పేరు శ్రీనివాస్ అందజేశామన్నారు. లక్ష్మణ్ అభివృద్ధి కావాలి అని సహకారం అందించాలి అని కోరారు. ఇటీవల జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో విజయం సాధించిన మాధురి దీక్షిత్ ఈ సందర్భంగా ఆమెకు సిపిఎం పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శాలువాలు కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది. సిపిఎం మండల కమిటీ సభ్యులు రాఘవాపురం 3వ వార్డు సభ్యులు కిన్నెర పోతయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ కార్యదర్శి బుడద లింగయ్య, ప్రధాన ఉపాధ్యాయురాలు మంజుల, ఆయన ఉపాధ్యాయురాలు మౌనిక, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తను చేసినటువంటి పనిని ముందుకు తీసుకెళ్తూ 3 కంపెనీలకు ఓనర్ అయ్యిండు అని అంటే చదువుతో పాటు క్రమశిక్షణ అనేది ఎంత అవసరమో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ 2 మంచి విషయాలు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకుంటే చదువు చేస్తే మాలాగా జాబ్ వస్తుందనో లేకుంటే ఒక ఆఫీసర్లు అవుతారనో కాదు మనం చదవాల్సింది. ముందు మనము చదువు రావాలి అంటే విజ్ఞానం కోసం మనం ముందు చదవాలి. ఆ విజ్ఞానం అనేది మనకు ఉన్నప్పుడు ఏ పని చేసిన క్రమశిక్షణ ఈ 2 ఉన్నప్పుడు ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా మనం ముందంజలో ఉంటామనేది అతడు ఇక్కడ నిరూపించినటువంటి విషయము. అది మీరు అందరూ కూడా పాటించాలని కోరుకుంటూ మరి ఈ అవకాశము మనకు కల్పించినందుకు యాక్చువల్గా మన ఊరికి సంబంధించిన అతను కాదు, అతను సిరికొండ గ్రామానికి సంబంధించిన అతను అయినా కూడా మన గ్రామ పెద్దల యొక్క చొరవతోని వీరు చేసినటువంటి ఆలోచనతోనే అతను మీకు కూడా నోట్బుక్స్ అందజేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ అవకాశం కల్పించినందుకు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు అన్నారు ఒక విషయము గ్రామం పాఠశాల రూపురేఖలు మారాయని. ఎప్పుడు కూడా ప్రతి నిమిషం కూడా మేము పాఠశాల కోసం పాటుపడతాము. ఆ విషయంలో మాత్రం ఎప్పుడు కూడా మేము వెనకడుగు వేయము. మా పిల్లల్ని మంచి అభివృద్ధిలో చదువుతో పాటు విజ్ఞానంతో పాటు క్రమశిక్షణతో పాటు పాఠశాల మౌలిక వసతులలో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని పాఠశాలను ముందుకు తీసుకెళ్ళి హామీ ఇస్తున్నట్టు మాకు కూడా కొంచెం స్ట్రెంత్ పెంచడానికి ఇలాంటి అవకాశం కల్పించినటువంటి స్ట్రెంత్ విషయంలో కూడా మీరు కొంచెం మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి వారికి ప్రత్యేకమైన వాళ్ళ అమ్మ వాళ్ళకి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రత్యేకమైన సోము గారి జ్ఞాపకార్థంగా వాళ్ళ కొడుకు గారు అయినటువంటి ఈల్కాన్ లక్ష్మణ్ గారు గత 10 సంవత్సరాల నుంచి కూడా సిరికొండ పక్కమటి ఉన్న తండలకే ఈ బుక్కుల వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా బుక్కులు పంపిణీ చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మా గ్రామంలో కూడా ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా పోయి పోతయ్య సైదులు మేమందరం కూడా పోయి మాట్లాడడం వల్ల ఆయన మా చొరవతోని మీ గ్రామంలో కూడా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరమే కాదు ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ స్కూల్లో నామవరం స్కూల్లో అన్ని స్కూల్లో మీకు ఎంతమంది పిల్లలున్నా మేము ఇస్తామని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా మేము పంపిణీ చేస్తామని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఇస్తానని చెప్పేసి, అదేవిధంగా ఆయన కొద్దో గొప్ప చదువుకొని కూడా ఈరోజు పూతుపులాపూరు సిపిఎం పార్టీ కార్యదర్శిగా పనిచేస్తుండు. ఆయనతో కూడా మేము పనిచేసినాం. మేము గత 10-15 సంవత్సరాల క్రితం కూడా మేము జీడిమెట్ల పోయి ఆయనతో కూడా మేము పనిచేసినాం. అదేవిధంగా ఆయన కొద్దో గొప్ప చదువుతోని కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారనే విధంగా ఆయన 3 కంపెనీల ఓనర్కు చదువే ముఖ్యం కాదు, మనకు ఉద్యోగం ముఖ్యం కాదు, మనం ఎంతో కష్టపడి ఒక నలుగురికి ఉపాధి చూపించే విధంగా ఉండాలని చెప్పేసి ఈరోజు జీడిమెట్ల పోయి ఒక దాదాపు కొన్ని వేల మందికి ఉపాధి కల్పించుకుంటూ కృషి ఉంటే ఋషులైతే విధంగా ఆయన అక్కడ అందరికి కూడా సహాయ సహకారం అందిస్తుండు. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఇంకా కూడా ఎన్నో చేస్తూనే ఉండే ఆయన ఫౌండేషన్ పేరు మీద ఇలాంటి వాటివి కూడా ఇంకా కూడా మాకు అన్నిట్ల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసిండు. ఇంకా మన స్కూల్ విషయానికి వచ్చేస్తే స్ట్రెంత్ కూడా చాలా తక్కువ ఉంది. ప్రతి వచ్చే ఇయర్ నుంచి ఈ స్ట్రెంత్ను పెంచుకోవడం కోసం మన గ్రామ పెద్దలతో పాటుగా మన ఉపాధ్యాయులతో పాటుగా అందరూ కూడా ఇల్లు విజిట్ చేసేసి మన స్ట్రెంత్ను కూడా పెంచుకోవాలని చెప్పేస్తూ నా అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. గ్రామం సంబంధించి ఇప్పటికే మీరందరూ కూడా చాలా దూరం కష్టపడి మేము అప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మా చిన్న దాదాపు 20 ఏళ్ళ
వెనకకు పోయినట్టు కనపడుతుంది. ఎందుకంటే మేము కూడా చిన్నప్పుడు రోజు ఇట్నే స్కూల్కి పొద్దున్నే నడిచి పోయేవాళ్ళం. కాబట్టి మీ అందరికి కూడా 7 ఉన్నారు కాబట్టి మీకు స్టడీ మెటీరియల్ కూడా ఈరోజు వీటితో పాటు నోట్బుక్ కూడా అందజేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా మిగతా ఎవరైనా దాతలు కూడా ఏమన్నా మనకు కలిసి వస్తే మీకు ఎగ్జామ్ వరకు ఒక ప్యాడు, అదేవిధంగా ఒక పెన్ను ఇవన్నీ కూడా బహుకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు కానీ మన గ్రామానికి కూడా మంచి పేరు రావాలని చెప్పేసి కోరుకుంటూ మీరు మంచిగా చదువుకోవాలని చెప్పేసి నేను మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాను.